అబ్బే సినిమా ఏం బాగాలేదండి, చాలా ల్యాగ్ ఉంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాను. సాంగ్స్ అయితే క్రింజ్ అబ్బా. దీనికా అల్లు అర్జున్ పుష్ప 2 టీం ఇంత హైప్ ఇచ్చారు. టికెట్ రేట్స్ తగ్గించుంటే బాగుంది భయ్యా. అన్వర్తి కంప్లీట్గా. ఆయన ఇలాంటి ప్రోడక్ట్ ఉన్నప్పుడు రేట్లు కూడా ఆ విధంగానే ఉంటే ఎక్కువ మంది చూద్దునేమో. అందులోనే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నానని టాక్. అంత తీసుకోకుండా ఇక్కడ రేట్లు తగ్గించుకుని ఉంటే బాగున్నాను. నాకు అర్థం కాక అడుగుతానండి, దీనికి ప్రీమియర్స్ అవసరమా? అది 1000 రూపాయలు పెట్టి ఒక్కొక్క టికెట్ ఎంతమంది ఇల్లు ఉంటారు? ఇల్లు అలా ఫీల్ అయి ఉంటారు. టోటల్లీ ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్. ఏంటిడు ఇంకా సినిమా రిలీజ్ కాకముందు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? రేపు సినిమా రిలీజ్ అయ్యాక, లేకపోతే ఈరోజు ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే రివ్యూస్ కానీ ఒపీనియన్స్ కానీ ఇవేనండి. ఈ ఒపీనియన్స్ రివ్యూస్ చూసి కాదు, నీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. నువ్వు వెళ్ళి చూసి ఒక డెసిషన్కి రా. అది ముఖ్యం, అదే ముఖ్యం. అయినా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఒపీనియన్స్ ఆర్ లైక్ హోల్స్, ఎవ్రీ వన్ హ్యాస్ వన్. అంటే అర్థం ఏంటి? ఎవడు ఒపీనియన్ ఆడు ఉంటుంది. ఇంకోటి చెప్పింది వినకుండా నీకంటూ ఒక ఒపీనియన్ తెచ్చుకో. ఫైనల్లీ టికెట్ రేట్స్ కోసం వస్తే అడ్మిటెడ్ అండి, లిటరలీ టూ హై. ఇప్పుడు నాలాంటి పిచ్చోళ్ళు అంటే వెళ్తారు, మరి అందరి పరిస్థితి ఇదేనా కాదా అన్నది మూవీ టీం వాళ్ళు ఆలోచించుకోవాలి. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అనదర్ వీడియో చేస్తాను నేను దీనికోసం. అప్పుడు దాకా స్టే ట్యూన్. అండ్ నేను కూడా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పు చేసే సినిమాకి వెళ్తున్నాను. అంత హై ఉన్నాయి ప్రైజెస్. ప్రీమియర్స్కి అయితే వెళ్ళట్లేదు, బట్ 2 times అయితే చూస్తున్నాను మూవీ. 2 times చూసి నా ఒపీనియన్ మీకు చెప్తా. ఇట్స్ నాట్ ఏ రివ్యూ, ఇట్స్ ఎన్ ఒపీనియన్. ఎవరైనా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తే దానికోసం చెప్తాను. సినిమా మరీ రాడ్లా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగని చెప్పి కొంచెం డిలేస్ ఉన్నా ల్యాగ్స్ ఉన్నా కూడా బాగోదు అంటే ఇట్స్ నాట్ ఫైన్. సరే, ఎనీవేస్ రేపు కలుద్దాం. బస్ గయా, టాటా, గుడ్ బై. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంది చాలా.